హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వచ్చేసి డే 65 బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగింది అనేసి నేనైతే చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి తనుజ గారు ఏదైతే అలిగేషన్ వేశారో డెమాన్ పవన్ మీద నాకైతే అస్సలు నచ్చలేదండి. ప్రతిసారి కూడా పవర్ కార్డ్ అనేది ఉపయోగించి ఉమెన్ పవర్ కార్డు ఉపయోగించి మాట్లాడడం అనేది చాలా చెత్తగా అయితే ఉంది. బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత ఉమెన్ లేదు, మెన్ లేదు, అందరూ కూడా సమానమే అని చెప్పేసి ఎన్ని టాస్క్లు ఆడినారు కదా వాళ్ళు. అన్ని టాస్క్లు ఆడినప్పుడు ఈరోజు జస్ట్ హ్యాండ్ ఇలా భుజం మీద వేసిన దానికే నువ్వు వచ్చేసి మెన్ పవర్ యూజ్ చేస్తున్నావు, అలాగే మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నావు అని చెప్పడంలో చాలా దరిద్రంగా ఉంది. అలాగే మొన్న ఏదైతే కళ్యాణ్ పైన నువ్వు వచ్చేసి అన్ఫేర్ సంచాలకు, నువ్వు ఫేర్గా లేవు అని చెప్పేసి కళ్యాణ్ మీద అలిగేషన్ వేసింది. అలాగే ఈ రోజు వచ్చేసి డెమాన్ పవన్ మీద నువ్వు మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నావు, నీకు సెన్స్ లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్పేసి డెమాన్ పవన్ మీద మాట్లాడడం ఏదైతే ఉందో అది నాకు అస్సలు పూర్తిగా కూడా నచ్చలేదండి. మీరేమంటారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇన్ని రోజుల వరకు మాట్లాడింది ఒక ఎత్తు అయితే ఈ రోజు మాట్లాడింది చాలా ఎక్కువగా మాట్లాడింది, చాలా ఓవర్ యాక్టింగ్గా అనిపించింది. అక్కడ అంత సీన్ క్రియేట్ చేయడానికి ఏమంత అవసరం లేనప్పటికీ కూడా సీన్ అయితే క్రియేట్ చేసిందండి తనుజ గారు. ఫస్ట్ టైం తనుజ గారి గురించి నెగిటివ్గా చెప్పాలనేసి నాకు అనిపించింది. మీరు ఏమనుకున్నా నాకేం అభ్యంతరం లేదు. తనుజ ఫ్యాన్స్ కానివ్వండి, కళ్యాణ్ ఫ్యాన్స్ కానివ్వండి, ఎవరైనా నాకేం అభ్యంతరం లేదండి. ఎందుకంటే నాకు అనిపించింది మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. సో తనుజ వచ్చేసి చాలా వరస్ట్గా అయితే మాటలన్నీ కూడా మాట్లాడింది డెమాన్ పవన్ మీద. ఎన్నిసార్లు అబాండాలు వేస్తారండి బిగ్ బాస్ కానివ్వండి, ఇంట్లో మనుషులు కానివ్వండి, ఎన్నిసార్లు అబాండాలు వేస్తారు డెమాన్ పవన్ మీద. అతను ఎంత బాగా గేమ్ ఆడుతున్నారు మనందరికీ తెలిసిన విషయమే కదా. అంత బాగా గేమ్ ఆడుతూ ఉన్నప్పటికీ కూడా అతని మీద అబాండాలన్నీ వేసి మొన్నే మోకాల మీద నిలబడుకొని రీతుకి ఏదైతే అది చేశాడో అది కూడా అన్ఫార్చునేట్లీ జరిగినా కూడా అందరికీ సారీ చెప్పుకొని బయటికి వెళ్ళే పరిస్థితి నుంచి మళ్ళీ ఇంటి లోపలికి వచ్చేసి ఇన్ని జరిగిన మనిషి పైన మళ్ళీ నువ్వు అబాండాలు వేసి ఎలాగంటే అలాగ మాట్లాడడం కరెక్ట్ అనిపించింది తనుజ మీకు? నాకైతే అస్సలు మంచిగా అనిపించడం లేదండి. అసలు ఏమీ లేదు. మీరు ఎపిసోడ్ చూసినట్లయితే అక్కడ ఏమీ లేదండి. లేనప్పటికీ కూడా అవన్నీ అలిగేషన్స్ డెమాన్ పవన్ మీద వేసింది. నాకైతే చాలా పాపం అనేసి అనిపించిందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి కళ్యాణ్ విషయం చెప్పాలంటే ఈరోజు టాస్క్ ఆడడానికి ఛాన్స్ వచ్చినప్పటికీ కూడా అతను ఎక్కడో నా ఇమ్యూనిటీ పోతుంది అని చెప్పేసి, నాకు ఇమ్యూనిటీ కావాలి అని చెప్పేసి కూర్చొని అమ్మాయిని పంపించడం అనేది నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకంటే మొన్న మాట్లాడిన విషయం కొంచెం గుర్తు పెట్టుకొని, అంటే నేను నామినేషన్స్లోకి వెళ్తేనే నాకు బాగుంటుంది అని అన్నప్పుడు అందరం కూడా చాలా బాగా అనిపించింది కదా అందరికి కూడా. సో ఈ రోజు కూడా అలాగే నేను వెళ్తాను, నా పొజిషన్ ఏదైతే ఉందో అది నేను రిస్క్లో పెట్టి ఆడతాను అని చెప్పేసి ముందుకు వెళ్ళింటే చాలా బాగుండేది. అలా కాకుండా నాకు ఇమ్యూనిటీ కావాలి, నేను వెళ్ళను, నేను ఆడను అని చెప్పేసి ఏదైతే చెప్పాడో చాలా గలీజ్గా అయితే అనిపించింది. నెక్స్ట్ వచ్చేసరికి డెమాన్ పవన్ అండ్ నిఖిల్ చాలా బాగా గేమ్ అయితే ఆడారండి. ఈ పర్టికులర్ ఎపిసోడ్లో నేను ఓన్లీ కీ పాయింట్స్ అండ్ ఆల్సో నా ఒపీనియన్ షేర్ చేసుకుందాం అనేసి నేనైతే అనుకుంటున్నాను. పెద్ద ల్యాగ్ అయితే ఏం చేయాలనుకోవటం లేదు. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం 11Kకి చాలా దగ్గరలో ఉన్నాం. అలాగే చాలా మంది కూడా మన వీడియోస్ అయితే చూడడం లేదు. సో దయచేసి మన సబ్స్క్రైబర్స్ అన్న కనీసం వీడియో అయితే చూడడానికి ట్రై చేయండి. ఇప్పుడైతే మనము ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏం జరిగిందని చెప్పేసి చాలా షార్ట్గా అయితే చెప్పబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి పాట అయితే వచ్చిందండి. డే 66 ఆఫ్ బిగ్ బాస్ రివ్యూ అండి. ఇది వచ్చేసి పాట అయితే వచ్చింది. అందరు కూడా డ్యాన్స్ అయితే వేశారు. నెక్స్ట్ వచ్చేసరికి కిచెన్లో డిస్కషన్ అయితే జరుగుతూ ఉంటుంది. ఏంటంటే రీతు తనుజ వచ్చేసి మామూలుగా ఒక 15 to 60 minutes వరకు అంత కామెడీ పాటే ఉంటుందండి బిగ్ బాస్ హౌస్లో వచ్చేసి. అంతా కూడా కామెడీ అనేది ఏం ఎంటర్టైన్మెంట్ ఏం పెద్దగా జనరేట్ అయితే అవ్వలేదు. నేను అందుకే జస్ట్ కొన్ని పాయింట్స్ మాత్రం నోట్ చేసుకున్నాను. ఆ పాయింట్స్ వరకు అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి మొన్నటి రోజులో ఏదైతే కింగ్ క్వీన్ వీళ్ళందరూ కూడా కొంచెం ఎక్కువ చేశారు కదా, అంటే వాళ్ళకి ఇది పవర్స్ వచ్చాయని చెప్పేసి, దాని గురించి వచ్చేసి తనుజ ఏమంటూ ఉంటుందంటే మీరు క్వీన్ అని చెప్పేసి చాలా ఎక్కువ చేశారు, కొంచెం మైండ్లో పెట్టుకోండి, నేను ఫ్రెండ్ అన్న విషయాన్ని మీరు మర్చిపోతున్నారు అని చెప్పేసి రీతుకైతే తనుజ చెప్తూ ఉంటుందండి. ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారు, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకోండి అని చెప్పేసి ఇవన్నీ కూడా కళ్ళతో బెదిరిస్తున్నారు, మీరు కొంచెం చూసుకోండి ఫ్రెండ్ అనేసి అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. ఇంకా స్వీట్ అండ్ సాల్ట్ లెమన్ మీరు చేసుకుంటూ ఉంటారు కదా, అది వచ్చేసి రాని వారికి చేయాలంట అని చెప్పేసి డెమాన్ పవన్ వచ్చేసి ఇంకా సుమన్ శెట్టి గారికి అయితే చెప్తా ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇమాన్యుల్ ఫుడ్ తీసుకొని వస్తారు, అంటే వాళ్ళకైతే ఫుడ్ అయితే వస్తుంది. ఫుడ్ తీసుకొని వచ్చేసి ఎవరి ప్లేట్లలో వాళ్ళకైతే సర్వ్ చేస్తూ ఉంటారు. తనుజ ఎందుకు లేట్ అయింది అని కళ్యాణ్ వచ్చేసి తనుజ అని అడుగుతా ఉన్నప్పుడు
తనుజ వచ్చేసి చెప్తా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి రీతు వచ్చేసి ఇమాన్యుయల్తో కామెడీ అయితే చేస్తూ ఉంటుంది. సరసార్ ఆడుతున్నారు అని చెప్పేసి కొంచెం కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడము, ఇవన్నీ కూడా కామెడీ ఎంతో చేయాలనేసి అనుకుంటున్నారు. అయినప్పటికీ వాళ్ళకి కామెడీ అనేది అక్కడ జనరేట్ కావటం లేదండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా డెమాన్ పవన్, తనుజ, సంజన వీళ్ళందరూ కూడా దొంగతనం చేసి కింద కిచెన్ రూమ్ ఉంటుంది కదా, కబోర్డ్స్ దగ్గర కూర్చొని లెమన్ అయితే తాగుతూ ఉంటారండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా చిరునవ్వు అని చెప్పేసి కింగ్, క్వీన్ వీళ్ళందరూ కూడా బర్నీ గారిని అలాగే ఇమాన్యుయల్ని, నెక్స్ట్ వచ్చేసరికి సుమన్ శెట్టి గారిని చిరునవ్వు చిరునవ్వు అన్నప్పుడల్లా మీరు ఒక స్టెప్ వేయాలి అని చెప్పేసి స్టెప్స్ అయితే వేపిస్తూ ఉంటారు. ఏం పెద్దగా జనరేట్ అయితే ఏం కాలేదండి. ఇంకా బర్నీ గారు వచ్చేసి చిరునవ్వు కావాలి అనేసి స్టెప్స్ అయితే వేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా తనుజ, ఇక్కడ చూడండి ఏమి అక్కడ ఏం లేదండి. ఇందుకు ముందుగా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఏం అక్కడ పెద్దగా ఇష్యూ చేయాల్సిన విషయం ఏమీ లేనప్పటికీ కూడా డెమాన్ పవన్ మీద అలిగేషన్స్ అన్నీ వేసి తనుజ వచ్చేసి ఎక్కడో ఈ వీక్ కొంచెం ఓటింగ్ అనేది తగ్గిపోతుంది, డెమాన్ పవన్కి ఓటింగ్ అనేది మంచిగా పడుతుంది అనేసి నా అభిప్రాయము. అసలు నీకు సెన్స్ లేదు, ఒక ఫ్రెండ్గా నువ్వు చెప్పింటే సరిపోయేది కదా. అంటే అక్కడ ఏం జరిగిందంటే కమాండర్ పవన్ మీరు తనుజాన్ని తీసుకొని వచ్చేసి స్లాబ్ పైన పెట్టండి, ఎత్తుకొని వచ్చి స్లాబ్ పైన పెట్టండి అని చెప్పేసి రాజావారు వాళ్ళందరూ కూడా చెప్తారు. చెప్పినప్పుడు కమాండర్స్ ఎవరైతే ఉంటారో కంపల్సరిగా వాళ్ళు చెప్పిన పని వీళ్ళు కంపల్సరిగా చేయాల్సిందే. కమాండర్స్ అంటే కొంచెం స్ట్రిక్ట్గానే చేస్తూ ఉంటారు, సాఫ్ట్ కార్నర్లో తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టారు కదా. సో అలాగా భుజం తట్టి పిలిచినప్పుడు పవన్ వచ్చేసి ఈమెమంటుంది, ఏంటి మీరు మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు, అసలు సెన్స్ లేదు, ఉమెన్ పవర్ కార్డ్ అనేది యూజ్ చేసేసి తనుజ చాలా గలీజ్గా అయితే మాట్లాడిందండి. ఈరోజు వచ్చేసి నాకైతే అస్సలు నచ్చలేదు. డెమాన్ పవన్ అయ్యో పాపం ఏంటి అన్ని డెమాన్ పవన్కే జరుగుతున్నాయి అన్నట్లుగా నాకైతే అనిపించింది. అక్కడికి దివ్య వచ్చేసి చెప్తా ఉంది, అలాగా నువ్వు అలాంటి మాటలన్నీ ఏం మాట్లాడద్దు, జస్ట్ భుజం మీద టచ్ చేశాడు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు అనేసి దివ్య చెప్తూ ఉన్నప్పటికీ కూడా ఏంటి సెన్స్ లేదు నీకు, అసలు అలా టచ్ చేస్తావా, నువ్వు ఊరికే ఉంటే ఇంకా ఏమైనా చేస్తావు అని చెప్పేసి డెమాన్ పవన్ మీద అనడము ఏం మాత్రం మంచిగా లేదండి. ఇంకొకసారి నేను అసలు కనీసం నిన్ను టచ్ కూడా చేయను అని అంటా ఉన్నప్పుడు డెమాన్ పవన్ తనుజ ఏం చెప్తుంది, అసలు నువ్వు టచ్ చేసావు కాబట్టి నేను మాట్లాడుతున్నాను అని చెప్పేసి అతను ఏం చెప్తున్నాడో కూడా వినకుండా అతని పైకి గట్టిగా అరవడం అనేది నాకు ఏ మాత్రం నచ్చలేదు. మీరేమంటారో కింద కామెంట్ సెక్షన్లో కంపల్సరీగా తెలియచేయండి. అంత అవసరం లేదు కానీ ఇంకా ఏదో చేసేసారు, అంత ఫోర్స్ ఎందుకు, టాస్క్ని టాస్క్ లాగా తీసుకోవాలి అని చెప్పేసి డెమాన్ పవన్తో తనుజ అయితే చెప్తా ఉంటుంది. టాస్క్ని టాస్క్ లాగా తీసుకోకపోవడం నీది, టాస్క్ని టాస్క్ పరంగా నువ్వు తీసుకోవడం లేదు, డెమాన్ పవన్ కాదు. అక్కడ డెమాన్ పవన్ మీద చాలా అలిగేషన్స్ అయితే వేసింది. ఈమె టాస్క్ ఓడిపోయినప్పుడల్లా ఏడవడము, అది హార్ట్కి తీసుకొని బాధపడము, ఇవన్నీ కూడా ఈమె చేస్తూ ఉంటుంది. మళ్ళీ టాస్క్ని టాస్క్ లాగా తీసుకోవాలి అని చెప్పేసి డెమాన్ పవన్ మీద అలిగేషన్స్ అయితే వేస్తూ ఉండిందండి. ఇంకా ఆల్రెడీ మనం ఫస్ట్లో అంతా చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ పెద్దగా ల్యాగ్ ఏం చేయాలనుకోవటం లేదు, జస్ట్ సింపుల్గా ఆ గొడవను అయితే కంప్లీట్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసరికి కమాండర్స్ అందరికీ ఒక జట్టు అంటే 2 మెంబర్స్ కమాండర్స్, 2 మెంబర్స్ వచ్చేసి ప్రజలు, వీళ్ళకైతే టాస్క్ అనేది ఉంటుందండి. సుమన్ వచ్చేసి రీతుకి తినిపించాలి, వీళ్ళందరూ కింగ్స్ క్వీన్స్ కాబట్టి సుమన్ శెట్టి గారు వచ్చేసి రీతుకి పుచ్చకాయ తినిపించాలి అని చెప్పేసి చెప్తా ఉంటాడు. బర్నీ గారు వచ్చేసి దివ్యాకి టిష్యూలో పెట్టేసి నాకు తినిపించాలి అని చెప్పేసి బర్నీ గారికి అయితే చెప్తా ఉంటారు. చెప్పినప్పుడు ఇక్కడ రీతు వచ్చేసి సుమన్ శెట్టి గారిని చాలా సతాయిస్తూ ఉంటుందండి. అయినప్పటికీ కూడా సుమన్ శెట్టి గారు ఏం మాత్రం విసుక్కోకుండా చాలా బాగా ఆమె పైకి ఎక్కితే పైకి వెళ్ళి తినిపించడం, కింద కూర్చుంటే కింద కూర్చొని తినిపించడం, ఇవన్నీ చేసి లాస్ట్లో దిష్టి కూడా తీసాడు. చాలా మంచిగా అనిపించింది. సుమన్ శెట్టి గారు ఏమైనా మనసుల్ని చాలా ఈజీగా గెలుచుకుంటాడండి. నాకైతే చాలా మంచి వ్యక్తి. నా ఫేవరెట్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే సుమన్ శెట్టి గారు అండి హౌస్లో. ఇంతకీ మీ ఫేవరెట్ పర్సన్ ఎవరో కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఎవరెవరు ఆడాలి అని అన్నప్పుడు నిఖిల్ ఇంకా డెమాన్ పవన్ వీళ్ళిద్దరు కూడా డిస్కషన్ అయితే ఉంటారండి. డిస్కషన్ చేసుకున్న తర్వాత దివ్య వచ్చేసి సంచాలక్, వీళ్ళిద్దరు వచ్చేసి గేమ్ అయితే ఆడతారు. ఆడినప్పుడు వాళ్ళు కమాండర్స్ కాబట్టి కమాండర్స్లో నుంచి 2, ప్రజల్లో నుంచి 2 రావాలి అని చెప్పేసి చెప్తారు. ఇక్కడ వచ్చేసి వీళ్ళు యునానిమస్గా సెలెక్ట్ చేసుకొని పవన్ నిఖిల్ అయితే ఆడడానికి అయితే వస్తారండి కమాండర్స్ నుంచి. వీళ్ళిద్దరు వచ్చేసి ప్రజల్లో 2
తీసుకోవాలి అన్నప్పుడు ఇక్కడ పవన్ ఎక్సలెంట్గా అనిపించాడండి నాకు వచ్చేసి. నిఖిల్ పవన్ ఇద్దరు పక్కకు వెళ్ళి ఏం మాట్లాడుకుంటారంటే, ఆల్రెడీ ఇప్పుడు నిఖిల్ ఏమంటాడు, మనం సుమన్ శెట్టి గారిని తీసుకుంటే మనకి హెల్ప్ అవుతుంది కదా, ఎందుకంటే అతను తొందరగా పరిగెత్తలేడు అని చెప్పినప్పుడు డెమాన్ పవన్ ఏమంటాడు, వద్దు సుమన్ అన్నకు ఆల్రెడీ ఛాన్స్ వచ్చింది, మనం కూడా ఛాన్సెస్ కోసం ఎదురు చూస్తూ ఉన్న వాళ్ళమే కదా, గౌరవ్కి ఒక్కసారి కూడా ఛాన్స్ రాలేదు, సో గౌరవ్కి మనం ఛాన్స్ అనేది ఇస్తాము, చూద్దాము ఎలా ఆడతారో అని చెప్పేసి స్ట్రాంగ్ కంటెస్టెంట్ని గౌరవ్ని బర్నీ గారిని అయితే సెలెక్ట్ చేసుకుంటారండి. చాలా మంచిగా అనిపించింది నాకైతే. కానీ గౌరవ్ ఏదైతే చేశాడో చాలా వరస్ట్గా అనిపించిందండి నాకు. అస్సలు ఏం మాత్రం మంచిగా కూడా అనిపించలేదు. భరణి గారు అంత బాగా ఆట ఆడుతూ ఉన్నప్పటికీ కూడా అతని స్ట్రెంగ్త్కి మించి అతను గేమ్ అయితే చాలా బాగా ఆడతాడు అతను. అయినప్పటికీ కూడా ఏదో ఆయన వల్లే పోయింది అని చెప్పేసి అతని టీంలో ఉన్న భరణి గారి గురించి పక్కన డెమాన్ పవన్కి చెప్పడము, అతను ఏం సరిగా ఆడటం లేదు అని చెప్పేసి అందరికీ చెప్పడం అనేది ఏమాత్రం కూడా మంచిగా అనిపించడం లేదు. ఎందుకంటే అతనికి స్ట్రెంగ్త్కి మించి అతని భరణి గారు అయితే ఆడారు. అయినప్పటికీ కూడా ఇతనైతే చాలా వరస్ట్గా బిహేవ్ చేశాడు. అసలు బర్నీ గారు ఆడినంత కూడా గౌరవ్ ఆడలేదేమో అనేసి నా అభిప్రాయము. చూద్దాము ఇప్పుడు టాస్క్ ఏంటంటే, టాస్క్ అయితే మొదలైపోయింది. ఇంకా ఫస్ట్ వచ్చేసి నిఖిల్ పవన్ వీళ్ళిద్దరు వచ్చేసి ఒక జట్టు, బర్నీ గారు అండ్ గౌరవ్ వచ్చేసి ఒక జట్టు. టీం మామూలుగా టాస్క్ ఏంటంటే, మామూలుగా రోప్స్ అనేటివి ఉంటాయి, ఆ రోప్స్ మధ్యలో నుంచి దూరుకుంటా పోయి అన్నీ కూడా ల్యాడర్ మాదిరిగా, అంటే పైనుంచి కిందికి, కింది నుంచి పైకి ఇట్లాగ అన్నీ కూడా పేర్చుకుంటా రావాలి. పేర్చుకున్న తర్వాత అన్నీ కరెక్ట్గా నిలబడిన తర్వాత వీళ్ళు వచ్చేసి ఏలుతో ఇలా అన్నప్పుడు అన్నీ కూడా ముందుకు పడిపోయి లాస్ట్లో ఒక బాల్ అయితే ఉంటుంది. ఆ బాల్ వచ్చేసి కింద కప్పులో పడినప్పుడు కమాండర్స్ అనేసి బోర్డు అయితే రివీల్ అవుతుంది. ఇది మామూలుగా టాస్క్ అక్కడ జరిగింది. నిఖిల్ అయితే చాలా బాగా ఆడారండి. గేమ్ వచ్చేసి అతని హైట్ ఎక్కువ, అలాగే బలం ఎక్కువ, మధ్యలో రోప్స్ మధ్యలో నుంచి పోయి ఆడడం అనేది నాకు చాలా బాగా అనిపించింది. బర్నీ గారు కూడా చాలా బాగా ఆడారు. అయినప్పటికీ కూడా నిఖిల్ డెమాన్ పవన్ అయితే గెలవడం అయితే జరిగిందండి. ఇలాగ అలిగేషన్స్ వేసి గౌరవ్ వచ్చేసి చాలా వరస్ట్గా అనిపించింది బర్నీ గారి గురించి. తప్పుగా వాళ్ళతో అందరితో మాట్లాడి ఇది నా గేమ్, చాలా ఈజీ గేము బిగ్ బాస్ ఇది, కానీ నా ఇమ్యూనిటీ పోయింది అనేసి కెమెరాకి చెప్పటము, ఇవన్నీ కూడా నాకైతే అస్సలు నచ్చలేదండి. నెక్స్ట్ వచ్చేసి వెల్డన్ అని గౌరవ్ వచ్చేసి నిఖిల్కి అయితే వెల్డన్, నువ్వు చాలా బాగా ఆడావు అనేసి చెప్తా ఉంటారు. ఇంకా ఇదంతా ఆడినప్పటికీ కూడా రీతు వచ్చేసి డెమాన్ పవన్ అయితే హక్ చేసుకుంటుందండి. చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే గైడ్ చేసే విధానం ఏదైతే ఉందో అది రీతు చాలా బాగా ఆడింది. ఒకరినొకరు గైడ్ చేసుకుంటూ వాళ్ళు కూడా టాస్క్ అనేది చాలా బాగా ఆడారు. అలాగే బర్నీ గారిని కూడా గైడ్ చేస్తూ ఉన్నారు ఈ పక్క టీం వాళ్ళు. ఇంకా డెమాన్ పవన్, నిఖిల్ వీళ్ళిద్దరు కూడా గైడ్ చేసుకుంటూ కోఆర్డినేషన్తో గేమ్ ఆడారు కాబట్టి వీళ్ళైతే గెలవడం అనేది జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా కమాండర్స్గా మీ ప్లేస్ మీరు నిలుపుకున్నారు అని చెప్పేసి చెప్తారు బిగ్ బాస్ వచ్చేసి. ప్రెజల్గా ఇమ్యూనిటీ పవర్స్ అన్నీ కూడా మీకు ఇంతటితో ఆగిపోయాయి, ఇంకా ఏ ఇమ్యూనిటీ కూడా మీకు రాదు అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్తా ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి గౌరవ్ అండ్ రీతు, మీ ఆట నేను చూడలేదు, బర్నీ గారు అంత మాట కూడా వినలేదు, సమ్ టైమ్స్ ఇలా జరుగుతుంది అంటే బర్నీ గారు నేను ఏ చెప్తా అన్నా కూడా అసలు వినటం లేదు, సమ్ టైమ్స్ ఇలా జరుగుతుందిలే అని చెప్పేసి రీతుకు కూడా మళ్ళీ చెప్తా ఉంటాడు. చాలా వరస్ట్ అండి. ఎంత తక్కువ మాట్లాడుకుంటే గౌరవ్ గురించి అంత తక్కువ. నేను కూడా ఒకానొక టైంలో పాపం లాంగ్వేజ్ రానప్పటికీ ఎందుకు అందరూ ఇలాగ మాట్లాడుతున్నారు గౌరవ్ని అని అనుకున్నా, కానీ అలాగే మాట్లాడాలి. వేస్ట్ అంటే బిగ్ బాస్ హౌస్లో ఉండడానికి అర్హులు కారు అనేసి నా అభిప్రాయము. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా సంజన ఇమాన్యుల్ లాస్ట్ బాల్ టాస్క్ ఏదైతే జరిగిందో దాని గురించి డిస్కషన్ అయితే చేసుకుంటా ఉంటారు ఇమాన్యుల్, ఇంకా నిఖిల్, సంజన గారు. ఇమాన్యుల్ ఏం చెప్తా ఉంటారంటే, మీరు మాట్లాడండి, మీరు రోజంతా కూడా ఆర్గ్యుమెంట్ చేసుకోండి, నాకేం ప్రాబ్లం లేదు, కానీ మీరు నోరు జారి మాటలు అయితే మాట్లాడద్దండి, ఎందుకంటే ఆ మాట మాత్రమే కనిపిస్తుంది, ఆ మాట తప్పుగా మీరు అనుకోకపోయినప్పటికీ ఆ మాట ఏం పెద్దది కాదులే అనేసి మీరైతే అంటారు, కానీ అలాగ మాట్లాడద్దండి, వాళ్ళు అదే పాయింట్అవుట్ చేస్తారు అని చెప్పేసి ఇమాన్యుల్ సంజన గారికి అయితే చెప్తా ఉంటారు. చాలా మంచిగా అనిపించిందండి నాకైతే. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా టాస్క్ అయితే మొదలవుతుంది. కింగ్, క్వీన్, కమాండర్స్కి. అంటే వీళ్ళల్లో కింగ్, క్వీన్స్ వీళ్ళు ముగ్గురు ఉన్నారు కదా, వీళ్ళల్లో వచ్చేసి ఒకరు
రిస్క్లో అయితే పెట్టాలా వీళ్ళ పొజిషన్ని. పెట్టినప్పుడు కమాండర్స్లో నుంచి ఇద్దరినైతే సెలెక్ట్ చేసుకోవాలి అనేసి చెప్తారు. చెప్పినప్పుడు ఇంకా అందరూ కూడా డిస్కషన్ అయితే చేసుకుంటా ఉంటారు. డిస్కషన్ చేసుకుంటా ఉన్నప్పుడు మామూలుగా కింగ్ క్వీన్స్ వీళ్ళు ముగ్గురులో వచ్చేసి రీతు ఏమంటుంది, నాకు ఇమ్యూనిటీ కావాలి ఎందుకంటే నేను ఒక్కసారి కూడా కెప్టెన్ కాలేదు కదా అని చెప్పేసి రీతు చెప్తా ఉంటుంది. కళ్యాణ్ ఏం చెప్తాడు, నాకు ఇమ్యూనిటీ కావాలి అనేసి కళ్యాణ్ చెప్తా ఉంటాడు. దివ్య ఏం చెప్తా ఉంటుంది, నాకు ఇమ్యూనిటీ కావాలి అని చెప్పేసి దివ్య చెప్తా ఉంటుంది. ఈ పర్టికులర్గా కళ్యాణ్ వచ్చేసి నాకు ఇమ్యూనిటీ ఏం అవసరం లేదు, నాకు ఛాన్స్ వచ్చింది కాబట్టి నేను ఆడతాను అని చెప్పి మొగోడ్లాగా వెళ్ళింటే బాగా అనిపించేది. అలా కాకుండా మొన్న ఏదైతే చెప్పాడో నాకు నామినేషన్స్లోకి వెళ్ళాలని ఉంది, వెళ్తేనే కదా అది తెలిసేది, ఇవన్నీ మాట్లాడినప్పుడు ఇది కూడా మామూలుగా తీసుకొని వెళ్ళి ఆడింటే చాలా బాగుండేది. అలా కాకుండా దివ్యాన్ని పంపించాడు చూడండి, అదైతే నాకు ఏం మంచిగా అనిపించలేదు. సో లాస్ట్కి వీళ్ళందరూ డిస్కషన్స్ చేసుకొని దివ్య పొజిషన్ అయితే రిస్క్లో పెడతారు. అలాగే కమాండర్స్ ఎవరైతే ఉన్నారో డెమాన్ పవన్, ఇంకా సంజన, తనూజ అండ్ ఆల్సో నిఖిల్, వీళ్ళు నలుగురు కమాండర్స్ కదా, వీళ్ళు నలుగురు డిస్కషన్ చేసుకొని ఇద్దరిని మాత్రం సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పారు. ఇక్కడ చూడండి సెలెక్ట్ చేసుకునే విధానం ఏదైతే ఉందో చాలా 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 చెత్తగా ఉందండి. చిట్టీలు వేసుకొని తీసుకోవడం ఏంటండి, నాకైతే అస్సలు అర్థమే కావటం లేదు. ఆర్గ్యుమెంట్ చేసుకోవాలా, మనము నేను ఆడాలని ఉంది, నాకు ఈ వారం నాకు ఆడాలని ఉంది అని చెప్పేసి 4 మెంబర్స్ అంటా ఉంటారు. 4 మెంబర్స్ జరిగినప్పుడు ఆల్రెడీ నిఖిల్, డెమాన్ పవన్ ఇద్దరు ఆడారు కదా, ఛాన్స్ అనేది తనుజాకి, సంజన గారికి ఇచ్చింటే సరిపోయింది. అలా కాకుండా వీళ్ళు ఛాన్స్ అనేది వాళ్ళకి ఇవ్వకుండా నాకు కావాలా అనేసి అందరూ అన్నప్పుడు సంజన గారు వచ్చేసి సరే చిట్టీలు వేద్దాం మనము అన్నప్పుడు అందరూ కూడా ఓకే చెప్పేసి చిట్టీలు వేసే విధానం నాకైతే అస్సలు నచ్చలేదండి. ఏంటండి ఇది బిగ్ బాస్ హౌస్, మామూలుగా మనం ఎలా ఆడాలా, మనం ఎలా ఆర్గ్యుమెంట్ చేసుకోవాలనేసి ఉండాలి కానీ చిట్టీలు వేసుకొని తీసుకునే అంత ఇది లేదండి ఇక్కడ. దీని గురించి కంపల్సరిగా వీకెండ్లో వచ్చేసి నాగార్జున సార్ కంపల్సరిగా మాట్లాడాలనేసి నేను కూడా కోరుకుంటున్నాను. అలాగే తనుజ ఏదైతే అలిగేషన్ డెమాన్ పవన్ మీద వేసిందో ఇది కూడా కంపల్సరిగా మాట్లాడాలి నాగార్జున సార్ అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. సో ఇంకా చిట్టీలన్నీ వేసేసిన తర్వాత ఇంకా డెమాన్ పవన్, నిఖిల్ పేరు అయితే వస్తుంది. వీళ్ళిద్దరైతే ఇంకా పోటీ పడడానికి అయితే ఉంటారు. అక్కడికి వచ్చేసి ఇంకా తనుజ వచ్చేసి అడుగుతా ఉంటుంది, అసలు ఈ చిట్టీల ఐడియా ఇచ్చింది ఎవరు అంటే సంజన గారు అని చెప్తారు. ఇంకా డెమాన్ పవన్ వచ్చేసి నువ్వు ఆల్రెడీ ఇంకా అందరూ కూడా నిన్ను ఫస్ట్ ప్లేస్లో పెట్టారు కదా, నువ్వే విన్నర్ అంటున్నావు కదా, ఎందుకు నీకు కొమ్ము కూర్చో రేపు ఆడుదులే అన్నట్లుగా డెమాన్ పవన్ అయితే చెప్తా ఉంటారు. గేమ్లోకి వస్తుంది దివ్య, కమాండర్స్ అందరూ కూడా డిసిషన్ చేసుకొని ఇంకా పవన్, నిఖిల్ అనేసి చెప్తారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి టాస్క్ అనేది మొదలవుతుందండి. మొదలైనప్పుడు గౌరవ్ వచ్చేసి ఇక్కడ సంచాలక్ నిఖిల్తో పోటీ పడుతుంది. ఇప్పుడు దివ్య వచ్చేసి దివ్యానైతే అడుగుతారు, ఇంకా వాళ్ళిద్దరు డెమాన్ పవన్, నిఖిల్ వీళ్ళిద్దరిలో వచ్చేసి మీరు ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలా, ఒకరితోనే మీరు పోటీ పడాలా, ఇదే ఆఖరి అవకాశం అనేది ఉంటుంది మీకు అనేసి చెప్తారు. చెప్పినప్పుడు ఇంకా దివ్య వచ్చేసి నిఖిల్ని అయితే సెలెక్ట్ చేసుకుంటుందండి. నిఖిల్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇంకా టాస్క్ ఏది ఉంటుందంటే టాస్క్ ఏం లేదు, ఇప్పుడు అన్నీ కూడా డ్రమ్స్ అనేటివి పెడతారు. ఆ డ్రమ్స్ అన్నీ కూడా బిగిచ్చేసి ఉంటారు, బోల్టాలు వేసి బిగిచ్చేసి ఉంటారు. ఆ బోల్టాలన్నీ కూడా మనం స్పీడ్గా తీసేసి 5 డ్రమ్స్ అయితే ఒక్కొక్కరికి 5 డ్రమ్స్ అనేటివి పెడతారు. ఆ బోల్టాలన్నీ కూడా స్పీడ్గా తీసేసి ఒక స్టాండ్ ఉంటుంది, ఆ స్టాండ్ మీద నిలబెట్టాలి. అన్నీ కూడా నిలబెట్టిన తర్వాత అంటే ఇక్కడ నుంచి ఒకటి హైట్గా ఒకటి పేర్చి పెట్టింటారు స్టాండ్ మాదిరిగా, ఆ స్టాండ్ పైనుంచి అవతలకి విసిరేసి అక్కడికి వెళ్ళి ఇంకా డ్రమ్ అయితే స్టాండ్ పైన నిలబెట్టాలి. అలాగా అన్ని 5 కూడా నిలబెట్టిన తర్వాత ఇంకా ఏదైతే బాల్ ఉందో ఆ బాల్ తీసుకొని కొట్టాలి. కొట్టిన తర్వాత ఆ 5 డ్రమ్స్ కూడా పడిపోవాలి. ముందుగా ఎవరు డ్రమ్స్ అయితే పడిపోతాయో వాళ్ళు విన్నర్స్ అనేసి చెప్తారు. ఇక్కడ వచ్చేసి చాలా బాగా యునానిమస్గా నిఖిల్ అయితే గెలిచాడండి. నిఖిల్ ఇంకా స్ట్రెంత్కి మించి చాలా బాగా ఆడాడు. బోల్టాలన్నీ కూడా ఫాస్ట్గా తీసేసి ఇంకా డ్రమ్స్ అన్ని నిలబెట్టేసి బాల్తో అయితే కొడితే ఫస్ట్ వచ్చేసి ఒకటి పడిపోతుంది, నెక్స్ట్ వచ్చేసి ఒకే బాల్తో 3 డ్రమ్స్ అయితే పడిపోతాయి. ఆడికి 4 అయిపోయినాయి. ఇంకా లాస్ట్ డ్రమ్ని అయితే బాల్తో కొడతాడండి, అప్పటికి 5 డ్రమ్స్ అయితే పడిపోతాయి. అక్కడికి నిఖిల్ అయితే గెలిచాడండి. ఇంకా సంచాలక్ గౌరవ్ ఉన్నాడు కదా, నిఖిల్ గెలిచాడు, కింగ్ అయిపోయాడు అని చెప్పేసి చెప్తాడు. చెప్పిన తర్వాత ఇంకా బిగ్ బాస్ వచ్చేసి మీరు కింగ్గా మీరైతే మారారు, ఇంకా దివ్య మీరు మీ క్రౌన్ ఏదైతే ఉందో అది నిఖిల్కి ఇచ్చేయండి, మీరైతే బ్లాక్ టీ షర్ట్ వేసుకోండి అనేసి
దివ్యకైతే బిగ్ బాస్ చెప్తారు. ఇంకా కింగ్ నిఖిల్ వచ్చేసి అక్కడ అందరితో కూడా రోజ్ రూమ్లో అయితే కూర్చొని మాట్లాడుతూ డిస్కషన్ అయితే చేసుకుంటూ ఉంటారండి. ఇది ఇవాల్టి ఎపిసోడ్. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ అయితే మేము ఎందుకు వస్తాను. ఇంతకీ డెమోన్ పవన్ గురించి మీరేమంటారో కింద కామెంట్ సెక్షన్లో ఒకే ఒక కామెంట్ అయితే చేసి వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓకే అండి, బాయ్.